ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ఉన్న అంజుమన్ షాదీఖానాలో తుమ్మపూడి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు వల్లభనేని సాంబశివరావు 3వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం మండల కమిటీ సభ్యులు నడకుదురు యోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. తొలుత సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జొన్నా శివశంకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఈమని అప్పారావు, మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, మన్నవ నాగమల్లేశ్వరరావు, డి వెంకట్రెడ్డి, బి అగస్టిన్, బి లలితానందప్రసాద్, గొర్రెపాటి శ్రీనివాసరావు, ఏమినేని స్టాలిన్, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నరసింహారావు, బి అరుణ, శ్రీనివాసరావు, వల్లభనేని సురేష్, గీత, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు వల్లభనేని సాంబశివరావు గారి 3వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. వల్లభనేని సాంబశివరావు గారు ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ నిర్మాణం చేయడంలో ప్రముఖంగా కృషి చేశారు. అనేక ప్రజా సమస్యల మీద ఎనలేని కృషి చేసిన పరిస్థితి. ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ, కౌలు రైతుల సమస్యల మీద ఆయన కృషి చేశారు. ఆయన లేని లోటు సిపిఎం పార్టీకి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు. అయినప్పటికీ సాంబశివరావు గారి ఆశయాలని, ఆయన చూపిన బాటనే మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబిజి రామ్జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇది తీసుకురావడం వల్ల ఉపాధి కార్మికులకి విపరీతమైన నష్టాలు ఉన్నాయి. పాత చట్టంలో ఉన్న ప్రయోజనకరమైన అంశాలని తీసివేసి ప్రమాదకరమైన అంశాలని ఈరోజు విబిజి రామ్జీ చట్టంలో పెట్టారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 48 డిగ్రీలు 45 డిగ్రీలు ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉపాధి కార్మికులు ఉదయం 5:30కి వెళ్ళి 9:30కి దాకా పనిచేసి మళ్ళీ రెండో ఫోటో కోసం ఫేస్ యాప్ని అమలు చేస్తూ ఉన్నారు. రెండో ఫోటో కోసం మరలా ఎండలో రావాల్సిన పరిస్థితి ఉంది. ఎండలో వడదెబ్బ తగిలి అనేక మంది ఉపాధి కార్మికులు చనిపోతున్న పరిస్థితి ఉంది, పాలవుతున్న పరిస్థితి ఉంది. అందుకనే మేము ఫేస్ యాప్ని రద్దు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఉపాధి హామీ చట్టంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం వేస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి 90% నిధుల్ని ఇవ్వకుండా 60% నిధులు ఇస్తాము, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అని చెప్పేసి ఈరోజు చట్టంలో చేర్చారు. రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకు అవసరం అవుతుంది. కేవలం 837 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనిలో కూడా 737 కోట్ల రూపాయలు ఉపాధి పనుల కోసం, కూలీల కోసం కేటాయించిన పరిస్థితి ఉంది. 10,000 కోట్లు అవసరం అయితే 800 కోట్లు కేటాయిస్తే ఏ రకంగా ఉపాధి పనులు చేపడతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఫేస్ యాప్ని రద్దు చేయాలని చెప్పేసి, గత ఉపాధి హామీ చట్టంలో ఉన్న ప్రయోజనకరమైన అన్ని అంశాలని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అమరజీవి, ప్రజా సేవకుడు వల్లభనేని సాంబశివరావు గారి 3వ వర్ధంతి సభని దుగ్గిరాలో జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఆయన పేద ప్రజల కోసం, అట్టడుగున్న ప్రజల కోసం తన జీవితాంతం వారి సేవలోనే తన యొక్క మనుగడ కొనసాగించాడని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ప్రధానంగా తెనాలి డెల్టా ఏరియాలో, తెనాలి, దుగ్గిరాల, అదేవిధంగా మంగళగిరి తదితర ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆ క్రమంలో ప్రజా సమస్యలలో, ఆ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహించిన పరిస్థితులలో ఉదాహరణకి పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ బకింగ్హామ్ కెనాల్ నుంచి ఆ వాటర్ వెళ్ళక సుమారుగా 5 మండలాల్లో 33,000 ఎకరాల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులలో ఆ యొక్క రైతాంగానికి చాలా అవసరం అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిధులు రాబట్టి ఆ పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ పూర్తి అయ్యే దాంట్లో కీలక పాత్ర వహించిన పరిస్థితి మనంతమే. ఇప్పుడు ఆ కాల్వ ఇతర పథకం పనిచేయటం వల్ల ఆ 5 మండలాల రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఆ క్రమంలోనే ఇరిగేషన్ సమస్యల మీద, రైతాంగానికి సంబంధించిన ఇరిగేషన్ సమస్యల మీద కాలువలు, గుర్రపు డెక్క, మేటలు వేసిన సందర్భాలలో వాటిని తీసేయాలని చెప్పేసి, వాటిని తీసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం, రైతాంగాన్ని పోగు చేయటం, ఇక్కడ రెవెన్యూ కార్యాలయం దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితులలో
సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహించారని చెప్పేసి మనకు కనిపిస్తా ఉంది. పెదకొండూరు, గుడవారు ప్రాంతాలలో భూముల సమస్యల్లో కీలక పాత్ర వహించి సమస్యల పరిష్కారంలో ఆయన కీలకంగా వ్యవహరించిన పరిస్థితి. అలాగే ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య కానీ, అదేవిధంగా ఇళ్ల స్థలాల సమస్య కానీ, పెన్షన్ల సమస్య కానీ, పేద ప్రజానీకానికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యల్లో కీలక పాత్ర వహించి నేను మీ ముందు నిలబడి ఆ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర వహిస్తానని చెప్పేసి ఆ సమస్య పరిష్కారంలో కీలక పాత్ర వహించిన మన సాంబశివరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్ వల్లభనేని సాంబశివరావు గారి 3వ వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాము. వల్లభనేని సాంబశివరావు గారు డెల్టా ప్రాంతం, అలాగే దుగ్గిరాల మండల ప్రాంతంలో, మంగళగిరి నియోజకవర్గ ప్రాంతంలో కానీ అనేక ప్రజా సమస్యల మీద పనిచేశారు. అలాగే ఈ ప్రాంతంలో తుమ్మపూడి, చిలువూరు, మంచికలపూడి, అలాగే అనంతవరం, తెనాలి ప్రాంతంలో కార్యకర్తలను తయారు చేయడంలో మంచి కృషి చేశారు. అలాగే హోల్ టైమ్స్ కూడా మరి ఆయన తర్వాత కూడా నిలబడడానికి కూడా హోల్ టైమ్స్ కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నుంచే హోల్ టైమ్స్ కూడా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది పార్టీకి తీరని లోటు. మరి ఆ లోటును పూర్తి చేయడానికి కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి పనిచేయాలని, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు సభలో మేమంతా కూడా ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. నాయకులు తయారు చేసేయడం దాని మీద ఆధారపడి ఉంది. బహుశా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను అనుకోవటం సాంబశివరావు గారి యొక్క తీర్చిదిద్దబడిన వారే అనుకుంటున్నాను. సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ వాతావరణంలో నానాటికి విలువలు, నైతికత ప్రమాణాలు అనేవి అంతకంత లోపిస్తున్నాయి. వాటిని త్రికరణ శుద్ధిగా తన జీవితాంతం పాటించిన వ్యక్తి. ఏ సమయంలో అట్టడుగు మనిషి, శ్రామికుడు, ఎవరైతే పగలనక, రాత్రి అనక, ఎండనక, వాననక తన శరీరంలోని రక్త మాంసాలని స్వేదంగా మార్చి ప్రపంచాన్ని మొత్తానికి ఆహారం అందిస్తున్నాడు, ప్రపంచ మనుగడకు కారణభూతుడు అవుతున్నాడు. అటువంటి శ్రమజీవికి కోసం జీవితాంతం అంకిత భావంతో నిస్వార్థంగా పగలు రాత్రి అనక కాలికి బలపం కట్టుకుని నిద్రాహారాలు మానేకుండొచ్చు జీవితాంతం శ్రమించినటువంటి ఉన్నత వ్యక్తి సాంబశివరావు గారు. వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, ఉదాత్తమైన వ్యక్తి. ఈ నిజమైన మన నివాళి ఏమిటంటే ఆశయాలనే, ఆదర్శాలనే ఎల్లప్పుడూ గుర్తుంచుకుని మననం చేసుకుంటూ వాటిని మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాం, పాటిస్తున్నాం, ఇతరులు పాటించేట్టు చేస్తున్నాం, ఇది చేయగలిగితే అదే నిజమైన నివాళి అవుతుంది. గారి 3వ వర్ధంతి ఈరోజు దుగ్గిరాల్లో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. సాంబశివరావు గారు నాకు బాగా చిన్ననాటి నుంచి మమ్మల్ని బాగా ఇష్టపడేవాడు. అనేక ఎస్ఎఫ్ఐ ఉద్యమాల్లో నేను మంగళగిరిలో పనిచేస్తున్న టైంలో ఆయన మంచికలపూడి వెళ్ళి స్టాలిన్ చాలా బాగా అక్కడ ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉద్యమాలు తీస్తున్నాడని చెప్పేసి మా ఊరందరికీ చెప్తా ఉండేవారు. అంతేకాదు సాంబశివరావు గారు ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఆయన అనేక విషయాలను కూడా పేపర్కి ఇస్తూ ఉండేవాడు. అనేక సందర్భంగా పశువ్యాధి సమస్య నుంచి పశు రైతుల యొక్క సమస్యల మీద కూడా బ్రహ్మాండంగా ఆయన ఆర్టికల్ రాసేవాడు, విషయాన్ని ముందు స్టడీ చేసేవాడు, తర్వాత ఉద్యమాలు తీసేవాడు. ఆ ప్రత్యేకత ఆయనకు ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా మంచి అట్లాగే అన్ని పార్టీలు ఆయన్ని ఆదరిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మా పార్టీకి తీరని నష్టం. ఏమైనా భవిష్యత్తులో ఆయన యొక్క ఏమైతే ఆశయాన్ని ఉందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి దుగ్గిరాల మండలం పేరకలపూడి పంచాయతీ కార్యాలయం వద్ద గత 2 రోజులుగా నిర్వహిస్తున్న భూ సమస్యల అర్జీలు స్వీకరణకు శుక్రవారంతో ముగించారు. మొత్తం 2 రోజులుగా నిర్వహించిన స్వీకరణలో 100 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సత్వరమే పరిష్కరించే దిశగా తహసీల్దార్ కార్యాలయానికి ఇవ్వడం జరుగుతోందని వారు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీఆర్ఓ కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొత్తగా రీసర్వే జరిగింది. దాని వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ రీసర్వే జరగడం వల్ల. కానీ దానికి అద్దురాలు కూడా ఇస్తే చాలా మేలు జరుగుతుంది అందరు రైతులందరికీ కూడా. దయచేసి అద్దురాలు కూడా వేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు 2వ రోజు పేరకలపూడి గ్రామంలో ప్రజలు, రైతులు సమస్యల మీద గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజులు సుమారు
రైతుల నుంచి 100 అర్జీల దాకా స్వీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి స్వయంగా మేము తీసుకెళ్లి అప్పచెప్పి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. 100% ఈ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈ 2 రోజుల్లో రాలేని రైతులు ఎవరైనా ఉంటే మన విఆర్ఓ గారిని ప్రభాకర్ గారిని కలిసి ప్రభాకర్ గారికి అర్జీలు ఇవ్వచ్చు. మరలా ఈ సమస్యలన్నీ అయిపోయిన తర్వాత త్వరలోనే గ్రీవెన్స్ నిర్వహిస్తామని, ఈ గ్రీవెన్స్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి, సెక్రటరీ గారికి, వెల్ఫేర్కి, మన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అట్లాగే విఆర్ఓలకి, విఆర్ఓలకి అందరికీ, పంచాయతీ సంబంధించి స్టాఫ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన దుగ్గిరాల మండలం పేరకలపూట రెవెన్యూ విలేజ్ కింద దాదాపు 100 అర్జీల వరకు వచ్చినాయి. ఇవి వీరైనంత త్వరగతిన పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముస్లిం సమాజంపై దిగజారుడు మాటలు మాట్లాడడం అత్యంత హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం దుగ్గిరాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జిలానీ సాహెబ్, జుల్ఫకర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పదవిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ముస్లిం సమాజంపై దిగజారుడు మాటలు మాట్లాడడం అత్యంత హేయమైన చర్య, తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లింల మనోభావాలను కించపరిచేలా అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం దారుణం. అడుగు బలహీన వర్గాల కోటాలో గెలుపొందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఆ వర్గానికి చెందిన మహిళపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం సబబు కాదు. రాష్ట్ర ప్రజలు ఇటీవల ఆయన రాసలీలలు, మహిళా ఉద్యోగిపై వేధింపులు మర్చిపోక ముందే మళ్లీ ఈ సంఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు. శ్రీధర్ గారు ముస్లిం సమాజానికి బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్ గారిపై కఠిన చర్యలు తీసుకొని ముస్లింల మనోభావాలు కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దుగ్గిరాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్లను తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు గార్లపాటి కోటేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు కాకాబాబు, మెగావత్ శంకర్ నాయక్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కమలాకర్ గారికి 54,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించడం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల ఒక కుటుంబానికి అండగా నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించడం జరుగుతుంది. ఆరోగ్యం బాగోలేదని అర్జీ పెట్టిన వెంటనే నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందిస్తున్నారు. దుగ్గిరాల మండలంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ అవకాశం కల్పించినందుకు దుగ్గిరాల గ్రామ ప్రజల తరపున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సహాయంతో ఈరోజు దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ₹1,00,000 సుమారుగా అందజేయడం జరిగింది. మండలంలో కాదు, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పేదవారు ఎవరు కష్టంలో ఉన్నా కానీ లోకేష్ గారు వెంటనే స్పందిస్తూ వారికి అండదండగా ఉంటున్నారు. ఒక నియోజకవర్గ అభివృద్ధే కాదు, ఇంకా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు అందించే విధంగా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. దుగ్గిరాల మండల ప్రజల తరపున, దుగ్గిరాల గ్రామం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున దుగ్గిరాల గ్రామంలో మరి కమలాకర్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ కావడం జరిగింది. మొన్న మధ్య అమ్మటే అప్లికేషన్ పెట్టుకుని ఆర్థిక సహాయం కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి అప్లికేషన్ పెట్టుకుని నారా లోకేష్ గారికి మరి వినిపించుకోక ఆయన ఎమ్మటే ₹54,000 శాంక్షన్ చేసి మరి నీనా లేకుండా పార్టీలకు అతీతంగా మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో అది ఆయన ఎమ్మటే శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ చెక్కుని వాళ్ళ మరి పార్టీ అధ్యక్షులు వారు, ఎంపీపీ గారు అందరం కలిసి ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈ మనకి నియోజకవర్గం కొన్నాళ్ళ నుంచి కూడా బాగుపడలేదు, నాశనం అయిపోయి ఉంది గత 10 ఏళ్ల నుంచి కూడా. దాన్ని మళ్ళీ మనం బాగు చేసుకోవాలి. నా లోకేష్ గారికి అండదండలు ఇచ్చి మన కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మన మండలం కానీ అన్నీ కూడా బాగు చేసుకుని
బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ లోకేష్ గారికి అండగా ఉండి వారు చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ మనకు కావాల్సినవి కూడా ఏది కావాలని కూడా ఆయన ఎప్పటికీ చేసి పెడతాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏది వెనకాడలేదు, ఏది అడిగితే అది కూడా చేసి పెడుతున్నారు. కనుక వారికి అండగా ఉంటారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దుగ్గిరాల గ్రామం, దుగ్గిరాల మండలం, తెనాలి కమలాకర్ అనే నేనే యాక్సిడెంట్ వలన నారా లోకేష్ గారి ద్వారా 54,000 రుణాన్ని పొంది ఉన్నాను. యాక్సిడెంట్ వల్ల వారికి నాకు కృతజ్ఞతలు.